మోడీ డైరెక్షన్ చేస్తుంటే పవన్ కళ్యాణ్ యాక్టింగ్ చేస్తున్నారన్న వైఎస్ షర్మిల. సనాతన ధర్మం కోసం ఏదైనా వదులుకుంటానన్న పవన్ కళ్యాణ్. విమానంలో బతుకమ్మ సంబరం. పెన్షన్లు కట్ చేశారంటూ కూటమి ప్రభుత్వంపై ఫైర్ అయిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేయడం కోసం ఎన్డీఏ ప్రభుత్వం కుట్ర చేసిందన్న వైఎస్ షర్మిల. తెలంగాణ బతుకమ్మ పండుగను మహిళలు 9 రోజుల పాటు అత్యంత ఉత్సాహంగా జరుపుకుంటారు. తెలంగాణ సంస్కృతిని అందరికీ తెలియజేయడం కోసం తెలంగాణ సాంస్కృతిక శాఖ విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు తెలిసేలా విమానయాన సంస్థలతో పూలతో పేర్చిన బతుకమ్మను నెత్తిన పెట్టుకుని ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇది తెలంగాణ సంస్కృతికి దక్కిన గౌరవంగా ప్రతి తెలంగాణ బిడ్డ. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని విమర్శించే నైతికత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి లేదని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. అన్ని మతాలను సమానంగా చూడాల్సిన మీరు ఒక మతం వేషం వేసుకున్నారని విమర్శించారు. జనసేన పార్టీ రైట్ పార్టీ లాగా మారిందన్నారు. మోడీ డైరెక్షన్ చేస్తుంటే పవన్ కళ్యాణ్ యాక్టింగ్ చేస్తున్నారని మండిపడ్డారు. రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడుతున్నారు అంటే ఈరోజు ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు మీరు ఒక్కసారి పరిశీలన చేసుకొని చూసుకోవాలి. అధికారం వచ్చిన తర్వాత మీ వేషం మారిపోయింది, మీ భాష మారిపోయింది. ఎందుకు అని అడుగుతున్నాం. ఎందుకు ఇంత రాజకీయం అని అడుగుతున్నాం. ఉన్నతమైన హోదాలో ఉన్నారు మీరు, బాధ్యత కలిగిన డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు మీరు. మీ హోదాలో మీరు అన్ని వర్గాలకు మీరు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. అన్ని మతాలను సమానంగా చూడాల్సిన అవసరం ఉంది. అలాంటి మీరు ఈరోజు ఒక మతమే ముఖ్యము అన్నట్టు మీరు వ్యవహరిస్తున్నారే, ఇదేమైనా పద్ధతిగా ఉందా? డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్న మీరు ఈరోజు మీరు ఒక మతానికి చెందిన వేషాన్ని వేసుకొని ఆ బట్టలు వేసుకొని మీరు అఫీషియల్ డ్యూటీస్ చేస్తుంటే మిగతా మతాల వాళ్ళకి అభద్రతా భావం కలగదా? ఏం ఆలోచిస్తున్నారు సార్? అసలు జనసేన పార్టీ అన్నది ఒక సెక్యులర్ పార్టీ అన్న ఉద్దేశం ఉండేది మాకు. కానీ ఈరోజు అర్థమవుతుంది ఇది కూడా ఒక రైటిస్ట్ పార్టీ అని. ఏం అవసరం అని అడుగుతున్నాం. అసలు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం కదా ఇది. మతం అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేయడం అన్నది ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం. ఆ సిద్ధాంతాన్ని బీజేపీ అనుసరిస్తుంది అంటే అర్థం ఉంది. మీరెందుకు ఆ సిద్ధాంతాన్ని ఎత్తుకున్నారు? భద్రాచలం శాంతినగర్ కాలనీలో కొలువైన శ్రీ లలితా పరమేశ్వర ఆలయంలో దేవీ నవరాత్రుల సందర్భంగా మొదటి రోజు శ్రీ బాలా త్రిపుర సుందర అలంకరణలో అమ్మవారి భక్తులకు దర్శనమిచ్చారు. తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ పోదెం వీరయ్య అమ్మవారిని దర్శించుకున్నారు. తొలుత వీరేక ఆలయ కమిటీ పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. తమ ప్రభుత్వంలో ఏ తప్పు చేయలేదని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చామని చెప్పారు. 5 సంవత్సరాల కాలంలో కోవిడ్ ని సైతం ఎదుర్కొని ప్రజలకు సేవ చేశామని తెలిపారు. మన 5 సంవత్సరాలలో ఎక్కడా కూడా తప్పు చేయాల. ప్రజలకు చెప్పిన ప్రతి మాట నెరవేర్చి. మేనిఫెస్టో అన్నది మామూలుగా రాజకీయ నాయకులు ఒక మేనిఫెస్టో ఇస్తారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత దాన్ని చెత్తబుట్టలో వేసే పరిస్థితి నుంచి మేనిఫెస్టో అన్నది ఒక డెఫినిషన్ ఇచ్చి, మేనిఫెస్టో అన్నది నిజంగా ఒక బైబిల్ అని, ఒక ఖురాన్ అని, ఒక భగవద్గీత అని ఒక డెఫినిషన్ దానికి ఇచ్చి మొట్టమొదటి రోజు నుంచి కూడా కారణాలు చెప్పకుండా, కారణాలు వెతుక్కోకుండా, కారణాలు చెప్పాల్సి వస్తే కనుక మన ప్రభుత్వంలో మనకున్న కష్టాలు బహుశా ఎక్కడా ఎప్పుడు చూసిండం. ఎప్పుడు చూడని కోవిడ్ లాంటి సమస్యలను కూడా ఎదుర్కొన్నాం. అది కూడా 2 ఏళ్ళు, అది కూడా 2 సంవత్సరాలు కోవిడ్ లాంటి సమస్యలు ఎదుర్కొన్నాం. కానీ ఎప్పుడు కూడా ఒకటే చెప్పా, మనల్ని ప్రజలు ఓటేశారు. మనం ఎన్నికలప్పుడు ఈ మేనిఫెస్టో రిలీజ్ చేసినాం. మనం ఇచ్చిన మాట మరో 30 సంవత్సరాల పాటు మన బాటను నిర్దేశిస్తుంది అని చెప్పి. అని ఎప్పుడు కంప్లైంట్ అనేది ఎక్కడ చేయాల. పలానోడు అది చేశాడు, పలానోడు ఇది చేశాడు అని చెప్పి ఎప్పుడు కారణాలు వెతుక్కోలే. పలానా సమస్యలు ఉన్నాయని చెప్పి ఏ పొద్దు కారణం చెప్పాల.
ఎప్పుడూ కూడా ముఖాన ఎప్పుడు చిక్కటి చిరునవ్వే చూపించాం. ఆ చిక్కటి చిరునవ్వుల మధ్య ప్రజలకు మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని కూడా ఇంతవరకు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగలేదేమో. బడ్జెట్ కన్నా ముందే బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడే ఒక క్యాలెండర్ రిలీజ్ చేసి ఆ క్యాలెండర్లో ఇదిగో ఈ నెల ఈ పథకం ఇస్తాం, ఇదిగో ఈ నెల ఈ పథకం ఇస్తాం, ఇదిగో ఈ నెల ఈ పథకం ఇస్తామని చెప్పి పథకాలన్నీ సంవత్సరం పొడుగునా ఏ పథకం ఏ నెలలో ఇస్తామని చెప్పడమే కాకుండా ఆ నెలలో బటన్లు నొక్కి నేరుగా పథకాలు ఇచ్చిన పరిస్థితి బహుశా దేశ చరిత్రలో ఎప్పుడు జరిగింది. విజయనగరం జిల్లా గణపతి నగరం పట్టణంలో దేవి నవరాత్రుల ప్రారంభం కావడంతో సందడి వాతావరణం నెలకొన్నది. వివిధ వార్డుల గ్రామాల్లో దసరా ఉత్సవాలు నిర్వహించేందుకు భక్తులు పెద్ద ఎత్తున గజపతి నగరం నియోజకవర్గ కేంద్రం నుంచి దుర్గాదేవి విగ్రహాలను ట్రాక్టర్లో తరలించారు. భక్తి శ్రద్ధలతో 9 రోజులు దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు భక్తులు తెలిపారు. తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గరకు వెళ్తే గానీ రాష్ట్ర ప్రజలకు పెన్షన్ రాని పరిస్థితి నెలకొందని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. ఇప్పటికే 1,50,000 మంది పెన్షన్లను ప్రభుత్వం కట్ చేసిందని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ హయాంలో కంటే ఎక్కువ రేటుకి ఇసుక అమ్ముతున్నారని విమర్శించారు. మన హయాంలో డోర్ డెలివరీ జరిగే పథకాలు ఈరోజు డోర్ డెలివరీ అన్నది గాలికి ఎగిరిపోయింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇళ్లకు ఈరోజు అధికారులు పోయి అక్కడి నుంచి పంపిణీ చేస్తూ ఉండరు. ప్రజలు అక్కడికి పోవాలి, 2 నెలలు అక్కడికి పోకపోతే కనుక కట్. ఇప్పటికే 1,50,000 పెన్షన్ ఇప్పటికే కటింగ్ అయిపోయినాయి. ప్రతి అడుగులోనూ కూడా ఇదే జరుగుతూ ఉంది. కరప్షన్ గురించి నేను చెప్పాల్సిన పనుల మీ అందరికీ తెలిసిన విషయమే. ఇసుక అయితే మన హయాంలో ఇసుక రేటు ఉన్న రేటు కన్నా ఇప్పుడు ఇంకా ఇసుక ఎక్కువ రేటు అమ్ముతున్నారు. కనీసం అప్పుడన్నా గవర్నమెంట్ కన్నా ఆదాయం వస్తాను నేను. ఇప్పుడు గవర్నమెంట్కి ఆదాయం రాకపోగా ఉచిత ఇసుక అంటున్నారు. గవర్నమెంట్కి ఆదాయం రాకపోగా మనం అమ్మిన రేటు కన్నా ఇంకా ఎక్కువ రేటుకి ఈరోజు ఇసుక ఈరోజు అమ్ముతా ఉన్న పరిస్థితులు. విశాఖ స్టీల్ ప్లాంట్ పై కాంగ్రెస్ చిల్లర రాజకీయాలు చేస్తుందంటూ మంత్రి కుమారస్వామి చేసిన వ్యాఖ్యలపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. 4,200 మంది ఉద్యోగులను తొలగించి వారి జీవితాలతో చెలగాటం ఆడారన్నారు. లాభాల బాటలో ఉన్న స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పర్యటన చేయడం కోసం ఎన్డీఏ ప్రభుత్వం కుట్ర చేసిందని విమర్శించారు. నష్టాల్లో ఉన్న ప్లాంట్ ను ఆదుకోకుండా చిల్లర రాజకీయాలు చేసేది మీరేనని ఆరోపించారు. అయ్యా, మీకు నిజంగానే విశాఖపట్నం స్టీల్ మీద చిత్తశుద్ధి ఉంటుంటే మరి ఇన్ని రోజులు విశాఖ స్టీల్ని ఎందుకు ఆదుకోలేదు? విశాఖ స్టీలు నాశనం అయిపోతుంటే గత 10 సంవత్సరాలుగా ఒక్క రోజైనా దాని దిక్కు చూసారా? చిల్లిగవ సాయం అయినా చేశారా? కనీసం చిటికిన వేలైనా మీరు లేపి దాన్ని ఆదుకునే ప్రయత్నం మీరు చేశారా? అసలు విశాఖ స్టీలు నష్టాల్లో నడిచింది ఎప్పటి నుండి? ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కాదా? యూపీఏ ప్రభుత్వం నడిచినంత కాలము లాభాల్లోనే నడిచింది విశాఖ స్టీల్. సంవత్సరము లాభాలే చూపింది. ఆఖరికి యూపీఏ 2014 వరకు కూడా విశాఖ స్టీల్ లాభాలు 12,000 కోట్లు అయితే తీరా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక దాన్ని అన్ని విధాలుగా దాని చేతులు కాళ్ళు నరికే ప్రయత్నం చేస్తే ఈరోజు 23,000 కోట్లు నష్టాలలో ఉంది విశాఖ స్టీల్. మరి చిల్లర రాజకీయాలు ఎవరు చేస్తున్నారు? విశాఖ స్టీల్ని ఆదుకోకుండా చిల్లర రాజకీయాలు చేస్తున్నది మీరు కాదని అడుగుతున్నారు. 4,200 మందిని ఉద్యోగాల నుంచి తీసేస్తే మేము హుటాహుటిన ఉరుక్కుంటూ వెళ్ళి మేము నిరాహార దీక్ష చేస్తామని బెదిరిస్తే కదా మీరు దిగొచ్చింది. వనపర్తి జిల్లాలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిపై తప్పుడు కథనంపై వనపర్తి రూరల్ పోలీస్ స్టేషన్ లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టి యాదవ్ ఫిర్యాదు చేశారు. మేళ్ల చెరువుపై తప్పుడు కథనాలు ప్రచారం చేసిన ఓ ప్రైవేట్ ఛానల్ పై తగు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. తీసుకోకుండా మాజీ మంత్రి గారు అందుబాటులో లేనప్పుడు చూసి అసత్య ప్రచారం చేసి అటు చెరువును మింగేసి కబ్జా చేసిండు నిరంజన్ రెడ్డి దగాకోరు విపరీతమైన వికృత శాస్త్రాలతోనే నిన్న ఒక కథనం ప్రసారం చేసింది. కాబట్టి మా సార్ వ్యక్తిగత ప్రతిష్టకు లింక్ పెట్టిన సార్. ప్రజాస్వామ్యంలో 4th ఎస్టేట్గా పిలువబడే పత్రికలకు సమాజంలో అపారమైన గౌరవం ఉంది. ఆ గౌరవంతోనే మేమంతా కూడా మీడియాని గౌరవించడం జరుగుతుంది. నిన్న ఒక ఛానల్కి సంబంధించిన
ఛానల్లో ఒక ప్రసారం కావడం జరిగింది. ఇవాళ మేలచెరువుకు సంబంధించి ఆ భూమి బీఆర్ఎస్ పార్టీ ఆ మేలచెరువును మొత్తం మింగేసిందని, కబ్జా చేసిందని లేనిపోని ఆరోపణలు చేయడం జరిగింది. ఇవాళ వాస్తవాలు తెలుసుకోకుండా ఇవాళ ఏ విధంగా అయితే ఆరోపిస్తున్నారో అవతల వ్యక్తుల వివరణలు తీసుకోకుండా కేవలం వేరే వ్యక్తులు ప్రేరేపించబడో లేకుంటే ఎవరు మెప్పు కోసమో ఇవాళ ఆ ఛానల్ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారి మీద లేనిపోని ఆరోపణలు చేయడాన్ని బీఆర్ఎస్ పార్టీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు మేము మాకు న్యాయం కావాలని పోలీస్ స్టేషన్లో సదరు ఛానల్ పైన మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా అధికారులు చర్యలు తీసుకోవాలి. మున్ముందు సమాజానికి చెడు కలిగించేటువంటి ఛానల్స్ను కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఖచ్చితంగా మా నాయకుని మీద లేనిపోని అసత్య ఆరోపణలు చేసినటువంటి ఆ సదరు ఛానల్ పైన కూడా ఖచ్చితంగా కేసు నమోదు చేయాలి. ఖచ్చితంగా దానికి శిక్ష పడే విధంగా చేయాలని కూడా ఈ అధికారులను కోరడం జరిగింది. విజయనగరం జిల్లా గణపతి నగరం గ్రామంలో గ్రామ సర్పంచ్ నరవకొండమ్మ ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం సీనియర్ నాయకులు పివివి గోపాలరావు పాల్గొని మాట్లాడారు. గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు గ్రామంలో అందరికీ తెలిసేలా దండారా వేయించాలని, అలా చేసినట్లయితే ప్రజలందరికీ సమస్యలు తెలియజేసేందుకు వస్తారని అన్నారు. సినీ ప్రముఖులపై మంత్రి కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలపై తాను క్షమాపణలు చెప్పారని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్ అన్నారు. సినీ పెద్దలారా ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి విజ్ఞప్తి చేశారు. ఈ అంశానికి ముగింపు పలకండి కోరారు. వారి మనసు గాయపడడం ఇదంతా జరిగిన పినమట పార్టీ ఆదేశాల మేరకు మంత్రి గారు బేషరతుగా వారు వాడిన మాటల్ని వెనక్కి తీసుకోవడం జరిగిపోయింది. నేను కేటీఆర్ గారు ఒక మహిళ అని చూడకుండా ఒక మహిళా మంత్రి మీద ఒక సోదరుడు సోదరిమణికి వేసే విధంగా పూలారం నూలుకోవు దండ వేస్తే విపరీతంగా చెడు మార్గంలో ట్రోల్ చేయడం, ఎప్పుడో మాటని ఆడియో రిలీజ్ చేయడం, ఆ సందర్భంలో క్రోధోక్తులైనటువంటి మంత్రి గారు కొన్ని కామెంట్స్ చేయడం, అంతకుముందు మంత్రి గారి మీద కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మీరందరూ గమనించి ఉంటారు. ఏది ఏమైనప్పటికీ ఎవరి మీద ఎవరు వ్యాఖ్యలు చేసినా, ఎవరు నొచ్చుకున్నా ఇది తెలంగాణ సమాజానికి మంచిది కాదనే ఉద్దేశంతో మంత్రి గారు బేషరతుగా ఆ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకున్నటువంటి సందర్భం. ఆవిడ ట్వీట్లో పెట్టినారు, మీరు కష్టపడి పైకొచ్చిన తీరు నాకు ఆదర్శప్రాయము, అలాంటి మిమ్మల్ని నేను అభిమానిస్తా ఉన్నాను, నా మాటల్ని బేషరతుగా నేను వెనక్కి తీసుకుంటున్నాననే మాట చెప్పడం జరిగింది. సనాతన ధర్మాన్ని మట్టిలో కలిపేస్తామన్న వారితో గొడవ పెట్టుకోవడానికే తిరుపతికి వచ్చానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఇతర మతాలను గౌరవించేదే సనాతన ధర్మం అన్నారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన వారాహి సభలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వానికి తిరుమలలో అపచారం జరుగుతుందని చెప్పినా పట్టించుకోకపోవడం వల్లే 11 సీట్లకే పరిమితం అయ్యారని విమర్శించారు. Whoever said this, let me tell you, sir, you cannot wipe out Sanatana Dharma. I will tell you why. By the end of my speech, I'll tell you why you cannot wipe out Sanatana Dharma. If anyone tries to wipe out Sanatana Dharma, let me tell you, from the feet of Lord Balaji, you will be wiped out. హైదరాబాద్ లో జరిగే మూసీ నది పరివాహక ప్రాంత రైతుల సమావేశానికి స్వచ్ఛందంగా రైతులు రావాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కోరారు. గొప్ప చరిత్ర కలిగిన మూసీ నది నేడు మానవ తప్పిదాల వలన కాలుష్యంగా మారిందన్నారు. నది పరివాహక ప్రాంత ప్రజలకు కాలుష్యం నుంచి విముక్తి కలిగించాలనే ఆలోచనతో సీఎం రేవంత్ రెడ్డి ముందుకు వెళ్తున్నాడని చెప్పారు. మూసీ ప్రక్షాళనను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని, వారి కుట్రలను తిప్పికొట్టాలని అన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా రైతులకు ముఖ్యంగా మూసీ నది పరివాహక ప్రాంతంలో వ్యవసాయం చేసుకుంటున్నటువంటి మా రైతన్నలందరికీ కూడా నా నమస్కారాలు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండి రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వాలు విస్మరించినటువంటి మూసీ నదిని ప్రక్షాళన చేయాలనుకుంటున్నారు. మీ అందరి సహాయ సహకారాలు అవసరం ఉంది ప్రభుత్వానికి. మీరందరూ నడుపిగించి రేపు హైదరాబాద్లో జరుగుతున్నటువంటి మన సమావేశానికి మీరు హాజరు కావాల్సిందిగా కోరుకుంటున్నాను. 4 శుభం గార్డెన్స్ నాగోల్లో ఈ కార్యక్రమం జరగనుంది. ముఖ్యంగా మనమందరము ఈ యొక్క మూసీ నది అనేది మనకు ఒక జీవనది. మన తరతరాలు దాని కింద వ్యవసాయం చేసుకునే పరిస్థితి ఉండే. ఈరోజు మానవ తప్పిదాల వల్ల కాలుష్యానికి గురై మన పిల్లల ఆరోగ్యం, మన పంటలు
మనం పండించిన పంటల్ని కూడా కొనే పరిస్థితి లేదు. ఈ రోజు ప్రభుత్వం అన్ని కాలువలు కూడా తీసి ఈ యొక్క మూసీ నదిని ప్రక్షాళన చేస్తూ గోదావరి జలాలను కూడా ఈ మూసీ నదిలకు తీసుకొచ్చి హైదరాబాద్ లో ఉన్నటువంటి మురికి నీరుని మూసీ నదిలో కలవక ముందే ఎస్టీపీలు పెట్టి క్లీన్ చేసి ఈ మూసీ నది ప్రక్షాళన చేయాలన్న ఒక ఆలోచనను ఈ రోజు ప్రతిపక్ష పార్టీలు విపరీతమైనటువంటి చెడు ప్రచారం చేస్తూ దీన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి గతంలో మనము ఫ్లోరైడ్ సమస్యల్ని అధిగమించిన వాళ్ళం. ఈ రోజు ప్రజా తప్పిదాల వల్ల జరుగుతున్నటువంటి ఈ మూసీ నది ఏదైతే కాలుష్యానికి గురైతుందో దీన్ని కాపాడుకోవడం చాలా సులువైన పని. కాకపోతే మనమందరము కూడా స్వచ్ఛందంగా రేపు జరిగే కార్యక్రమానికి వచ్చి మన ప్రభుత్వానికి మద్దతు పలుకుతూ ఈ మూసీ నది ప్రక్షాళన చేసే విధంగా చూడాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. లడ్డు కల్తీపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుందని ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. దీనిపై సిబిఐ ఎంక్వైరీ జరగాలన్నారు. We welcome the move of the Supreme Court. It is in fact a good outcome that an independent investigation be carried out on the Laddu route. It is really important that this be done. We, in fact, from the Congress party, were the first ones to ask for a CBI inquiry. We wrote to the Union Ministry about this. We went to the governor regarding this. We also wrote to the Supreme Court asking for a suo motu. So, God's grace, this has come to pass now. We are seeing that the Supreme Court has ordered an investigation that is independent, and we welcome this. And also, we were the ones who spoke that this should not be politicized. But thank God, it's all come to a good outcome. Thank you. Please like, share and subscribe Sneha TV.